ఈవినింగ్ శాస్త్రి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు. రైట్, ప్రేమేంద్ర రెడ్డి గారు, మీ అభ్యంతరాలు, మీ అనుమానాలు లేకుంటే సరే. ఇందాక రవీంద్ర గారు చెప్పారు, గత ప్రభుత్వం 10 ఏళ్లలో అమెరికాలో కేటీఆర్ 1, 3 సార్లు 4 సార్లు పర్యటన చేశారు, అనేక ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సరే, అవి ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేటువంటిది ఆనాడు ఆ చర్చ ఉంది, ఈనాడు వీళ్ళు చేసుకున్న ఒప్పందాల మీద ఈనాడు చర్చ ఉంది. మీ అబ్జర్వేషన్స్ కానీ, మీ డౌట్స్ కానీ, మీ అభ్యంతరాలు కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే, ఎవరైనా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, మన రాష్ట్రానికి వస్తే మనం సంతోషిస్తాం. మన రాష్ట్రానికి రావాలంటే దేశానికి వస్తేనే రాష్ట్రానికి వస్తాయి. దేశం విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా పెరిగితేనే రాష్ట్రానికి వస్తాయి. ఓన్లీ రాష్ట్రాన్ని చూసే ఇయ్యరు. రాష్ట్రం అంటే దేశమే. కాబట్టి మనకు ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి, ఇంకా వేరే మహారాష్ట్ర మిగతా అనేక వాటికి వస్తున్నాయి. గతంలో వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, మనకు తక్కువ వచ్చినాయి. ఒక పూనా నగరానికి వచ్చినంత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రాలేదు లాస్ట్ టైం, అంతకుముందు ఇంకా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నేను ఒకటే అనేది ఏంటంటే, అవి వచ్చి అవి కనుక గ్రౌండ్ అయితే మనం అందరం కూడా సంతోషిస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన వాటిలో చాలా వరకు గ్రౌండ్ కాలేదు, ఊరికే పైన చెప్పినవి ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి కూడా గ్రౌండ్ అయితేయా కావా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది. ఈ రోజు కూడా కొన్ని అనుమానాలకు దారి తీసేది ఏమిటంటే, మన దగ్గర కంపెనీలకు పోయి దావోస్లో ఒప్పందాలు చేసుకొని అవి పత్రికల్లో రావడానికి కోసం, లేకపోతే రైజింగ్ తెలంగాణ అని దాన్ని ఎక్కువ చేసి చూపెట్టుకోవడం కోసం చేస్తున్న పని అనేది ఒక అనుమానం వస్తున్నది. ఎందుకంటే స్కై వాక్ మన ఈ స్పేస్ కు సంబంధించిన యొక్క కంపెనీ కూడా మన దగ్గర కంపెనీ అని చెప్పారు. దానికి దావోస్ లో ఒప్పందం. అదేవిధంగా మెగా కంపెనీ దావోస్, మెగా గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీరు చేసిన పని ఏంది? మీరు చేసింది అదే, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసింది అదే, తర్వాత మీరు చేసింది అదే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే. ఇలా ఏమీ తేడా లేదు, సేమ్ టు సేమ్ నడుస్తున్నది విషయం. అదేవిధంగా మిగతా కంపెనీలు కూడా ఈ రోజున అవి వస్తే సంతోషం, వెయిట్ అండ్ సీ చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 40,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్నారు. అందులో 17 కంపెనీలు అయితే 16 గ్రౌండ్ అవుతున్నాయి, లేకపోతే అవి ప్రారంభం అవుతున్నాయి అని చెప్పారు. వాటిని పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మీడియా కానీ, తర్వాత మిగతా వాళ్ళు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ నిజంగా అవి గ్రౌండ్ అయినాయా లేవా అనేది ఈ రోజున ఉన్న యొక్క పరిస్థితిలో అయితే హైదరాబాద్కు చాలా అడ్వాంటేజ్ ఉన్నది. దేశంలో అనేక జియోగ్రఫికల్ గా చూసినా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చూసినా, ఈరోజు తెలంగాణకు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ కు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా అయినట్టుగా కనిపించలేదు, తర్వాత వస్తే ఏమిటో. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట చూస్తూ ఉంటే, ఆయన ఇంకా మమ్మల్ని చూడండి, చూసిన తర్వాత పెట్టండి అనే టైప్లోనే ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ కొద్దిగా వెనుకబడి ఉన్నది. కానీ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, తర్వాత మనకు అనేక రకాలుగా ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, రేపు రాబోయే మిగతాయి కానీ తప్పక ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని అనేక మందిని ఆకర్షించి పెడితే పర్వాలేదు. అయితే ఇప్పుడు పెట్టే వాళ్ళ 60,000 కోట్ల, అవి 40,000 కోట్లైనా, 10,000 ఉద్యోగాలు వస్తాయా, 17,000 వస్తాయా, ఎంత వస్తాయి? వెయిట్ అండ్ సీ. గతంలో కూడా పుంకాలుగా కేటీఆర్ గారు కూడా చెప్పిళ్ళు, ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయి, ఇన్ని వస్తాయి, మేం చేయబట్టే వస్తున్నాయి. అతిశయోక్తి చూడండి. ఓ దిక్కు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ప్రపంచంలో తిరిగి అమెరికా లేకపోతే మిగతా అనేక దేశాలతోని సంబంధాలు, వారు ఏమన్నారు, రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్టు. దేశంలో ఎక్కడ పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా పర్వాలేదన్నారు. ఇక్కడ కూడా అనేక నేషనల్ లెవెల్ ముఖ్య కార్యక్రమాలు నిర్వహించిన యొక్క సందర్భం కూడా ఉంది. కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోకుండా ఆయన ఘనత కారణంగా వచ్చినట్టు చెప్పారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే, ఆ విధంగా చెప్పలేదు. రాజకీయాలు వేరు, ఇన్వెస్ట్మెంట్స్ యొక్క విషయం వేరు అని చెప్పారు. కనీసం దాన్ని అయితే మనం ఇవాళ స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే దేశం చేయబట్టి వస్తుంది. అక్కడ దేశం యొక్క, భారతదేశం పెవిలియన్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలు కలిపి భారతదేశం ఉంటుంది. అందుకోసం ఆ విధమైన యొక్క విధంగా చూడాలి. వెయిట్ అండ్ సీ. ఒక రౌండ్ జీవీఆర్ శాస్త్రి గారి దగ్గర కూడా